హాయ్ హలో వెల్కమ్ టు సుజనప్రియ డిటిపి. సో ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో నిన్న రాత్రి అయితే మా అమ్మ వాళ్ళ ఊరి నుండి నేనైతే ఇక్కడికి వచ్చేసానండి. అంటే అనంతపురంకి అయితే వచ్చేసాను. సో ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడికి రాకైతే తప్పదు. అందుకని ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఒక చిన్న వ్లాగ్ అయితే చేయాలనుకున్నాను. అందుకే చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో ఊరి నుండి వచ్చేసాక ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి కదా. సో అందుకనేసి మార్నింగే లేచేసి వంట అయితే చేసేసాను. వంట చేసేసి లంచ్ బాక్స్లు కూడా కట్టేశానండి వాళ్ళకి స్కూల్కి తీసుకెళ్ళడానికి. సో వాళ్ళైతే లేచేసి స్నానాలు చేసేసారు. స్నానాలు చేసి వాళ్ళు టవాలన్నీ తిక్కుని అక్కడ పడేసి ఉంటే సో వాటిని ఆరబెట్టడానికి అయితే వెనక్కి వచ్చేసి ఇక్కడ ఆరబెడతా ఉన్నాను. సో ఇన్ని రోజులు బాగా ఫ్రీగా ఉన్నాను ఊర్లో అయితే. మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా తప్పదు మనకు మన పని చేసుకోవడానికి. సో అందుకనేసి లేచి ఇంకా నా వర్క్ అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే చాలా వర్క్ ఉంది నేను చేసుకోవడానికి. వాళ్ళని పంపించిన తర్వాత ఇంట్లో వర్క్ కూడా చాలా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లోన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేసుకున్నాను అనేది. సో చూసారుగా ఎర్లీ మార్నింగ్ ఎంత ఎండ వచ్చేసిందో చూడండి. ఈ అనంతపురంలో మాత్రం చాలా ఎండ ఉంటుందిరా బాబు. కొంచెం కాదు, ఇది వానాకాలం అనే అనిపించుకోదు. ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన మా పాప ఇద్దరు వెళ్తున్నారు. మా ఆయన వచ్చేసి మా పాపని స్కూల్లో వదిలేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడంటే కాలేజీకి వెళ్తాడు. మరి వచ్చేటప్పుడు తీసుకుని వస్తాడు మా పాపని. సో ఇప్పుడైతే ఎక్కడ వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారు. బాబు పాప ఇద్దరు స్కూల్కి, మా హస్బెండ్ ఏమో కాలేజీకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడే నీట్గా పెట్టేసి నేను ఇంట్లో అయితే ఊడ్చుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మొత్తం ఊడ్చుకుంటే మరీ గలీజు పడుతుందండి. అందుకనేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను ఎప్పుడైనా కానీ ఇంట్లో ఊడ్చుకుంటాను. అంతసేపు ఇంట్లో ఊడ్చుకోకుండా ఎలా పెట్టుకుంటాము అంటే తప్పదు కదా. మరీ గలీజ్ అయితే 10 సార్లు ఊడ్చాల్సి వస్తుంది. అందుకనేసి ఒకేసారి నేను అన్నీ నీట్గా పెట్టేసి ఊడ్చేస్తాను. సో ఇది అందులోన ఒక సింగిల్ రూమ్లో ఉంటున్నాం మేము. ఆ సింగిల్ రూమ్లో ఎందుకు ఉంటున్నాం అనేసి కూడా నీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. నాకు అసలే హెల్త్ బాగుండట్లేదు. ఇప్పుడు ఊడ్చుకోవడానికి కానీ ఓపిక లేదు. కానీ చేసుకోక తప్పదు, ఎవరు లేరు కాబట్టి చేసేకి. ఇన్ని రోజులైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం 1 వీక్ వరకు రెస్ట్ తీసుకొని వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు హెల్త్ అంటే చాలా వీక్గా ఉన్నాను. హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది నాకు. కొంచెం పని చేసుకునే స్థితిలో కూడా లేను. కానీ తప్పట్లేదు. ఎవరైనా ఒక్కరైనా మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే పనిలో బాగుండు అనిపిస్తుంది. కానీ లేరు. తప్పదు కాబట్టి చేసుకోవాలి. ఇక్కడ ఊడ్చుకుంటున్నాను. ఊడ్చుకున్న తర్వాత ఏమో ఇంకా చూపిస్తాను మీకు ఏమేమి చేస్తున్నాను అనేది. సింగిల్ రూమ్లో సామాన్లన్నీ సర్దుకోవాలంటే అంత ఈజీ కాదండి. కాకపోతే మాకు ఇక్కడ వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఈ ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయండి. ఆ కబోర్డ్స్ వల్ల మాకు కొంచెం సామాన్ అంతా ఎక్కడెక్కడే సర్దుకోవడానికి వీలైంది. లేకపోతే మొత్తం ఇంటి నిండా సామానే ఉండేదేమో. నిజం చెప్తున్నాను. దీనివల్ల మాకు కొంచెం అంటే ప్లేస్ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఇక్కడ పక్కంతా నేను మీకు చూపించలేదు కానీ కనిపించట్లేదు మీకు. ఇటు సైడ్ అంతా బెడ్డే పట్టేసింది. ఇటు సైడ్ ఏమో సోఫాలు ఉండేసినాయి. సోఫాలు కూలర్ పెట్టేసుకున్నాము. ఇంకా మాకు చాలా సామాన్లు ఉన్నాయి. అవన్నీ కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెట్టేసి వచ్చాము. అది ఎందుకనేసి కూడా అది చెప్పాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను ఎందుకు ఏమిటి అనేసి. ఈ పని అయితే అయిపోయింది మనకి. ఇంకెన్ని రోజులు మా ఊరికైతే వెళ్ళాను కదా. మా హస్బెండ్ అయితే వాళ్ళకైతే కాలేజ్ ఉండింది. సో మా హస్బెండ్ ఒక్కడే ఉండేవాడు. అంటే ఊరు పక్కనే ఉండడం వలన మా ఆయన వస్తూ పోతూ ఉండేవాడు. సో ఆయన ఒక్కొక్కసారి రాకుండా ఒక్కొక్కసారి నైట్ కూడా ఇక్కడే ఉండేవాడు. అందువల్ల కొన్ని మా హస్బెండ్ వదిలేసిన బట్టలు అయితే ఉన్నాయో అవన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను. ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత వాషింగ్ మిషన్లోకేమో బట్టలు వేసేసి వచ్చాను. తర్వాత మనం వంట చేసుకున్న పాత్రలన్నీ ఉంటాయి కదా, వాటన్నింటి కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఎప్పుడైనా కానీ పాత్రలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే ఇల్లు ఊడ్చుకుంటాను. కానీ ఈరోజు ఫస్ట్నే ఇల్లు ఊడ్చుకున్న తర్వాతే పాత్రలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పాత్రలు ఎక్కువసేపు అలాగే పెట్టబుద్ది కాదు. ఎందుకో ఏమో గలీజ్గా అనిపిస్తుంది. అందుకనేసే ఫస్ట్ ఎప్పటికప్పుడే పాత్రలు క్లీన్ చేసుకుంటాను. కానీ ఈరోజు మాత్రం నేను ఫస్ట్ ఊడ్చేసాను.
ఎందుకంటే వాటిలోకి ఏమన్నా మామూలు పురుగులు అలాంటివి వస్తాయని. ఈ చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఆ చెట్లో ఉండే పురుగులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలియదు. వచ్చేస్తాయనేసి భయపడి నేను ఫస్ట్ పాత్రలను నీట్గా చేసుకుంటాను. ఎప్పుడు నీట్గానే ఉండాలని అనుకుంటాను.